ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, సృజన సహకారంతో చాలా పనులు ఈ వారంలో సునాయాసంగా పూర్తి చేస్తారు. దశములో రవి సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగులకు సానుకూల వాతావరణము, అలాగే పెద్దల యొక్క సహకారము, వారి అభినందనలు మీకు అనుకూలంగా ఉంటుంది. దశమంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, నూతన వ్యాపారాలు, వ్యాపార విస్తరణ, ఆర్థికపరమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉంటున్నాయి. లాభములో కుజుడు సంచరిస్తున్నాడు. ఒక గట్టి పోటీని ఎదుర్కొంటారు, విజయం సాధిస్తారు. భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలకు అవకాశం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. అష్టములో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, ఆత్మీయులతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. విద్యా సంబంధమైన విషయాలు కూడా మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. ఈ రాశి వారికి ఈ వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలను గురువులకి గురువారం రోజు కానీ, వయోవృద్ధులకు కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో ప్రతినిత్యం గురుచరిత్ర పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృశ్చిక రాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.